నవంబరు 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడు ఈ యొక్క అనుగ్రహం, కాలసర్పదోషం, కుజదోషం, రాహుకేతు పూజలు, కాలసర్పదోషాలు ఎప్పుడైనా కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుండి నేను చెప్తున్నటువంటి ఎలాంటి దోషాలు ఉన్నటువంటి కొన్ని రాశులు, మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ, రాశులలో మకర కుంభరాశుల వారు తేదీలలో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తేదీలలో జన్మించిన వారు, నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు, ముఖ్యంగా శని పాలిత రాశులు, నక్షత్రాలు, నెంబర్లు. ఎందుకు వీటినే స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిపతి, అంటే కుజుడు 9వ నంబర్ వాడు. ఉదాహరణకి కుజుడికి ఉచ్చరాశి ఏమొస్తుంది? మకర రాశి. అంటే ఆ మకర రాశిలో మకర రాశి అంటే శనికి సంబంధించిన 8వ నంబరు. నక్షత్రాలు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, మకర, కుంభ. ఈ శనికి సంబంధించిన రాశులు, నక్షత్రాలు, తేదీలు. వీటిలలో జన్మించినటువంటి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుండి సుమారుగా 3 సంవత్సరాల కాలం పాటు రాజయోగం ఏర్పడబోతుంది. ఉద్యోగపరంగా ఉద్యోగాలు వస్తాయి, మంచి చక్కటి ఉద్యోగాలు వస్తాయి. మీరు జాక్పాట్ రాసి పెట్టుకోండి. నేను చెప్పింది అక్షరాల జరిగి తీరుతుందంటే 100% జరిగి తీరుతుంది. విదేశాలలో వెళ్ళినటువంటి పిల్లలకి మంచి అవకాశం ఇస్తాడు శనీశ్వరుడు. ఆ భగవానుడు మీకు వరాల జల్లు కురిపిస్తాడు. అదేవిధంగా వ్యాపారంలో చాలా వరకు నష్టాలు జరుగుతున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం, ఈ 2025 మరి ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు నుండి నేను చెప్తున్నటువంటి రాశులు, నక్షత్రాలు అండ్ ఈ తేదీలు మీరు ఖచ్చితంగా జాక్పాట్ కొడతారండి. మీకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, చక్కగా రుణబాధల నుంచి బయటపడిపోతారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మకర రాశి వారా, కుంభరాశి వారా, 8, 17, 26వ తేదీలలోనైనా జన్మించారా, లేదంటే మీది పుష్యమి నక్షత్రమా, అనురాధ నక్షత్రమా, ఉత్తరాభాద్ర నక్షత్రమా, ఇలాంటి నక్షత్రాలలో, ఇలాంటి తేదీలలో, ఇలాంటి రాశులలో పుట్టినటువంటి వారు ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 100% 270 degrees పైన ప్రోగ్రామ్ చేసుకొని 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు బలాన్ని ఉంచుకోండి. రాబోయే 3 సంవత్సరాలు రాసి పెట్టుకోండి. ఇది 26, 27, 28 ఈ 3 సంవత్సరాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుగాక.